హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఆమె గొంతును పోల్చుకోగలిగినటువంటి అద్భుత గాయని. నిజంగా ఆమెను చూస్తే అమ్మలాగా ఉంటుంది, ఇంకో కోణంలో ఆమె నవ్వు చూస్తే పసి పాపలాగా ఉంటుంది. తెలుగు కాకుండా భారతీయ అన్ని భాషల్లో అద్భుతమైన పాటలు, అటు చిన్నపిల్లల నుంచి అటు వృద్ధుల వరకు, వణుకుడు రోగం ఉన్నటువంటి వారికి భిక్షగాళ్ల వరకు అన్ని రకాల పాటలు పాడి సమ్మోహితం చేసినటువంటి ఆమె ఎవరో ఇప్పుడు ఆమె గురించి మనం తెలుసుకుందాం. ఆత్మ గౌరవం గల తెలుగు బిడ్డ, పద్మభూషణాన్ని ఏనాడో తిరస్కరించిన గొప్ప వ్యక్తిత్వం శ్లిష్ట జానకే ఆమె. ఈ దేశ మూలవాసులైన మన దక్షిణ భారతీయ ద్రావిడులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలియజేసిన ఉన్నతురాలు. అసలు ఆవిడికి అది ఎంత ముందుగానో ఇంకా పెద్ద పద్మ అవార్డే రావాల్సింది. దురదృష్టం ఏమిటంటే కొన్ని కులాలలో పుడితే ఆ కుల నాయకులకి లేదా ఆ కుల భావన ఉన్న ఉత్తర జాతీయ పార్టీలకు ఉడిగించేయాలి, లేదా మన కులాలకు దెబ్బ అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్లు ఇకనైనా మారాలి. మెరుగైన గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మ, నీకు పాదాభివందనం. పాడినన్ని పాటలో, ఆమె పాడినన్ని భాషలో మరొక్కరు పాడలేదని చెప్పడానికి ఆమెకి మించిన ఉదాహరణ లేనే లేదు. సుమారు 18-20 భాషల్లో ఒక విధంగా ఆ భాషలేవో తెలుసుకుంటే మనకు కళ్ళు తిరుగుతాయి. తెలుగు, తమిళము, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళము, తులు, కొంకణి, ఉర్దూ, మరాఠీ ఇలా ఎన్నో భాషల్లో పాడినటువంటి పాటలు. సుమారు 48,000 నుంచి 50,000 పాటలు. భక్తి గీతాలు, లలిత గీతాలు, జానపద గీతాలు, అన్ని రకాల పాటలు ఉన్నాయి ఆమె గళం నుంచి జాలువారినవి. ఎస్ జానకి గారు కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు, భాషల సరిహద్దులు చెరిపేసిన స్వరం. ఒకే గొంతుతో అమాయకత్వం, వేదన, భక్తి, ప్రేమ, విరహము అన్ని వ్యక్తపరచగల అద్భుత కళాకారిణి ఆమె. ప్రతి భాషను తన భాషగా పలికించిన స్వచ్ఛత, ప్రతి పాత్రకు ప్రాణం పోసిన భావ వ్యక్తీకరణ, సంగీత దర్శకుల కళలను నిజం చేసిన క్రమశిక్షణ, ఇవన్నీ కలిసి ఆమెను పాటల తల్లిగా నిలబెట్టాయి. దశాబ్దాల తరబడి తరతరాల హృదయాల్లో నిలిచిపోయిన ఆమె స్వరం కాలం మారిన విలువ తగ్గని సంగీత సంస్కృతికి చిరునామాగా నిలుస్తుంది. ఆవిడ ఆత్మగౌరవం విలువ వల్ల నేటి కొత్త సినిమా పరిశ్రమ ఆవిడను దూరం పెట్టింది అంటే బహుశా ఇంకా బాధగా ఉంటుంది కదా. పద్మ విభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించిన ప్రముఖులు మాజీ ముఖ్యమంత్రులు ఈఎస్ నమూద్య ప్రసాద్, బుద్ధదేవ భట్టాచార్య మరియు బింబుల్ ఖాన్ గారు కాగా, పద్మభూషణ్ తిరస్కరించిన వాళ్లలో శిఖర కుమారు, నిఖిల్ చక్రవర్తి, కె సుబ్రహ్మణ్యము, రొమిల్లా థాపర్ ఇలాంటి గొప్పవారు ఉన్నారు. జస్టిస్ వర్మ గారి కుటుంబ సభ్యులైతే ఆయన బతుకుంటే ఒప్పుకునేవారు కాదని భావిస్తూ తిరస్కరించారు. ఓ పద్మ అవార్డు కోసం దేశంలో ఉన్న పాలకులకు భజన చేస్తూ, మతంతో మిళితం చేస్తూ భజన ప్రవచనాలు చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు. మహిళలపై నీచమైన పనులు చేసి తన్నించుకున్న ఆరోపణలు ఉన్న వాళ్ళకి కూడా పండితులంటూ పద్మ అవార్డులు ఇచ్చి సత్కరించింది ఈ కేంద్ర ప్రభుత్వం అనేది నిజం కాదా? ఏది ఏమైనా అనేక కారణాలుంటాయి అవార్డులు ఇవ్వడంలో, కానీ ఇప్పుడు అది కాదు విషయం. జానకి గారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడమే ఈ వీడియో కథనం యొక్క విశేషం, ప్రత్యేకం. సరే, వారిని పొగడండి, బాధలేదు, మీ ఇష్టం, కానీ తిరస్కరించిన గొప్పవారిని మరిచిపోవద్దు అని చెప్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంది మా విశ్వ రివ్యూస్ కథనం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఎప్పటి నుంచో రావాలనే డిమాండ్ దశాబ్దాల నుంచి ఉంది. ఎప్పటికప్పుడు వస్తుందనే అనుకుంటున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు గారికే, అలాగే ఎన్టీఆర్ గారికి ఇవ్వాలని మేమందరం తర్వాత కాలంలో డిమాండ్ చేశాం. పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం 2024లో ఇచ్చి మంచి పని చేసింది. ఎన్టీఆర్ గారికి ఇవ్వలేదు. ఈ దేశంలో 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేసిన, పార్టీని స్థాపించిన, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన, అలాగే ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేసిన వ్యక్తి, దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అగ్రగణ్యుడైన నటుడు ఆయన. ఇలాగా ఎంతో మందికి ఇచ్చినప్పటికీ ఎంతో మంది తిరస్కరించినారు. తీసుకున్న వాళ్ళు అందరూ అపవిత్రులని కాదు, తీసుకొని వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా పవిత్రులే అని చెప్పాలి. ఎందుకంటే వారు కొన్ని విలువలకు కట్టుబడి తీసుకోలేదు. వారు తీసుకున్నా తీసుకోకపోయినా వారి పేరు అజరామరంగా చిరస్థాయిగా ఉన్నప్పటికీ తీసుకోకపోవడానికి కారణాలు వాళ్ళ ఆత్మాభిమానం ఎక్కడో దెబ్బతిని ఉంటుందని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని, వాటి విలువల్ని, వాటికి ఉండే పద్ధతులు వాటికి ఉంటాయి. వీళ్ళు తీసుకోకపోవడానికి కూడా కొన్ని ప్రధానమైన కారణాలు ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకుని మనము వారిని అభినందిస్తూనే ఉండాలి. వారి యొక్క కృషిని మనము చెప్పుకుంటూనే ఉండాలి, పొగుడుకుంటూనే ఉండాలి. అలా తరగని గనిలాంటి కీర్తి కలిగిన గాయని జానకి గారి గొప్ప వ్యక్తిత్వాన్ని మనము అభినందించాలి. సో ఫ్రెండ్స్, జానకి గారి కథనం కానీ మీకు నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.